జయ గురుదేవ్. కలిపురుషుని మహిమ గురించి తెలియజేసే సందర్భమైన ఒక కథ. యజ్ఞం బంగారం. యజ్ఞము జరుగుతుంది. యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు భార్య చెప్పింది, నిన్న పొరపాటున యజ్ఞకుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను, అదే ఈరోజు బంగారు ముద్ద అయింది అన్నది. ఇంటి యజమాని ఆ విషయాన్ని పరీక్షించేందుకు తాను యజ్ఞగుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. ఈ వార్త ఆ నోట ఈ నోట పాకింది. అంతే, యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞకుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప అందరూ బంగారు ముద్దలు పొందారు. యజ్ఞము పవిత్రమైనది, యజ్ఞకుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు అన్నాడు ఆయన సోమయాజి. ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప. ఆయన భార్యకి ఇది నచ్చలేదు. మనము ఉమ్మేద్దాం, బంగారం పొద్దేద్దాం అని నచ్చ చెప్పింది. అర్క సోమయాజి ససేమిరా అన్నాడు. చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది. ఆమెకు నచ్చ చెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్ళాడు. ఊరి పొలిమార దాటాడో లేదో ఊళ్ళో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్ళు కాలిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరంతా బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు, అర్క సోమయాజి ఆయన భార్య తప్ప. అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురుగా వచ్చాడు. ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావనే ఊరిని వదిలేసిన, ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా నువ్వు నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్ళో ఉన్నంతసేపు ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరి వదిలేయగానే నా పనిని నేను పూర్తి చేసి ధర్మహీనులను ధ్వంసం చేశాను అన్నాడు కలిపురుషుడు. ఇదండి కలిపురుషుడు నివాస స్థానాలు, కలిదోషాల గురించి మనము తెలుసుకున్నాము. 15 కలిదోషాలు ఉన్నాయని, బంగారంలో ఉంటాడు అన్న విషయానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. యజ్ఞగుండంలో తాంబూలాన్ని ఉమ్మకూడదు, అలా చేస్తే అపవిత్రము అని విషయము గ్రహించాలి. కలిపురుషుడు పరీక్షలు పెడుతుంటాడు జనులకు. వాటిలో మనం నెగ్గామా, మన ధర్మంగా ఉన్నామా, ధర్మమే ధర్మో రక్షతి రక్షితః. అలా కానప్పుడు ఊరంతా సంకటాల పాలవుతుందని తెలియజేసే ఉదాహరణ కథ. హరి ఓం తత్సత్.